ఇదేందయ్యా ఇదా మన నెల్లూరులో ఇలాంటి ఆఫర్ ఎప్పుడు చూడలేదయ్యా. మనకి తక్కువ బడ్జెట్లోనే ఒక డూప్లెక్స్ విల్లా, అది కూడా 3 BHK అయితే వచ్చేస్తుంది. సో దాని మందలేందైతే ఈరోజు చూసేద్దాము పదండి. అబ్బాబ్బా స్టార్ట్ అవగానే వెంటనే ఓపెన్ స్పేస్ గా ఉన్నటువంటి కార్ పార్కింగ్ అయితే వచ్చేసింది. లోపలికి అయితే వెళ్ళి చూసేద్దాం అండి. బ్యూటిఫుల్ డిజైన్ తో అయితే మనకి హౌస్ డోర్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చాలా బాగా ఉండే స్పేస్ గా ఉండే హాల్ అయితే వచ్చేసింది విత్ ఫాల్ సీలింగ్. సో ఇక్కడ ఒక టీవీ యూనిట్ అయితే ఇచ్చున్నారు. అబ్బాబ్బాబ్బా ఏమన్నా ఉందా కిచెను, అసలు ఆ డిజైన్ చూడండి అబ్బాయి, అసలు అద్దిరిపోయింది. విత్ మొత్తం వుడ్ వర్క్ అంతా కూడా ఇచ్చేస్తున్నారా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బయటకు వెళ్ళేదానికి కూడా ఒక వాషింగ్ ఏరియాకి ఓపెన్ స్పేస్ కి బయటకు వెళ్ళడానికి కూడా ఒక డోర్ ఇచ్చున్నారు. బాబా లైటింగ్ చూడండి ఎలా ఉందో. సో ఇది ఒక మిర్రరు, ఇక్కడ ఒక వుడ్ వర్క్, ఓపెన్ కిచెన్తో వచ్చేసిండే ఇల్లు ఇది. సో కింద చూసుకున్నట్టయితే మనకు ఒక 1 BHK ఉంది, 3 BHK అని చెప్పాను కదా. సో ఇక్కడ కింద వచ్చేసి మనకు 1 BHK అనేది వస్తుంది. రండి చూద్దాం ఫస్ట్ బెడ్రూమ్ అనేది. అబ్బా అదిరిపోయే డిజైన్స్తో ఇచ్చేస్తున్నారు. ఇది మాత్రం చూడండి, ఫుల్ వుడ్ వర్క్ అయితే కంప్లీట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్, ఇది ఒక వాష్రూమ్. సో వాష్రూమ్ కూడా చాలా స్పేస్గా ఉంది భయ్య. సో రండి మనం పైన డూప్లెక్స్ కదా ఇది, పైన వెళ్ళి కూడా చూద్దాము. చూడండి ఇవే స్టెప్స్ మనకి డూప్లెక్స్కి వెళ్ళేదానికి. ఇక్కడ వచ్చేసి మనకి పూజ రూమ్ అయితే ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ఒక స్టోర్ రూమ్ కూడా మనకి మెట్ల కింద అయితే వచ్చేస్తుంది. రండి భయ్య పైన వెళ్ళి చూసేద్దాం. వెంటరవగానే అసలు ఇలాంటి ఒక పెద్ద టీవీ, 8 ఇంచుల టీవీ ఉన్నా కానీ మీకు ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు. అలాంటి యూనిట్ అయితే మనకి ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. సో కింద వచ్చి 1 BHK ఉంది కదా, ఇక్కడ 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఒక బెడ్రూమ్ చూద్దాం రండి. ఇదొక బెడ్రూము. సో మనకి మొత్తం కూడా కంప్లీట్గా అయితే వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్ అంతా ఇచ్చేస్తుంది. ఇక్కడ మనకి స్పెషల్గా ఏంటంటే ఓపెన్ డ్రెస్సింగ్ ఏరియా లాగా కూడా ఒకటి ఇచ్చున్నారు విత్ బ్యూటిఫుల్ డ్రెస్సింగ్ టేబుల్. అండ్ బాత్రూమ్ అనేది కూడా మనకి అటాచ్డ్ బాత్రూము, స్పేషియస్ బాత్రూమ్స్ అనేది కూడా ఇచ్చున్నారు. చాలా దగ్గరలో ఇరుకిరుగ్గా ఉంటాయి, కానీ ఇక్కడ అలాగైతే లేదా భయ. ఇంకా రెండో బెడ్రూమ్ అనేది కూడా చూద్దాం రండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము, అది మాస్టర్ బెడ్రూమ్ మీకు చెప్పింది. ఇది కూడా వుడ్ వర్క్. సో మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కానీ వాష్రూమ్ కానీ అన్నీ కూడా మనకి ఇచ్చేస్తున్నారు. సో కంప్లీట్ వర్క్లు అయితే అయిపోయినాయి. ఇంకా మెయిన్గా చూసుకుంటే ఇక్కడ మెయిన్ మందలు ఏంటంటే 2 బాల్కనీలు అయితే వచ్చేస్తున్నారు, ఇటొకటి. సో ఓపెన్ స్పేస్ అనేది కూడా మనకి బయటికి వెళ్ళగానే అబ్బా గాలి అదిరిపోయింది అబ్బయ్య. వెంటిలేషన్ మాత్రం సో మంచి నేచర్ని ఆస్వాదించడానికి బాల్కనీ అయితే భలే సెట్ అయిపోతుంది. సో ఇంకో బాల్కనీ కూడా చూపిస్తారండి. సో ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి మెయిన్ రోడ్ ఫేసింగ్ అయితే మనకు ఉంటుంది. ఇంకా పైన కూడా మనకి టాప్ టెర్రస్ పైకి కూడా వెళ్ళి చూపిస్తాను రండి. వెంటిలేషన్ చూడండి అద్దిరిపోయింది. చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా కానీ మనకి చుట్టూ హౌసెసే. సో ఎట్టైనా చూడండి, మీరు ఒంటరిగా ఉన్నారు అనే ఫీలింగ్ రాకుండా ఎటు చూసినా రెసిడెన్షియల్ ఏరియానే, పెద్ద పెద్ద ఇల్లు, ఇండిపెండెంట్ హౌస్లు, విల్లాలు, ఒక గేటెడ్ కమ్యూనిటీలో మీరు ఉన్నారనే ఫీలింగ్ వచ్చేస్తుంది అబ్బాయి. ఈ అదిరిపోయే 3 BHK డూప్లెక్స్ విల్లా గురించి మన డీటెయిల్స్ చెప్పాలంటే ఇక్కడ వచ్చేసి మనకి 25 అంకణాల ప్లాట్లు, 34 అంకణాల కన్స్ట్రక్షన్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి 3 ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉన్నాయి, 2 నార్త్ ఫేసింగ్ అయితే విల్లాస్ ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోగా. సో లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా అయినటువంటి, సో మనకు చూస్తున్నారు కదా నేషనల్ హైవేకి ఆనుకొని అయితే ఈ డూప్లెక్స్ విల్లాస్ ఉంటాయి. సో నేషనల్ హైవే పడుగుపాడు దగ్గర అయితే మనకి ఈ నేషనల్ హైవే వస్తుంది. ఫైనల్గా ప్రైజుల మందలకు వస్తే ఇది 85 లక్షలు మాత్రమే ఉంది వితౌట్ వుడ్ వర్క్. విత్ వుడ్ వర్క్ అయితే మీకు 93 లక్షల్లోనే వచ్చేస్తుంది. అబ్బాబ్బాబ్బా ఏమైనా ఆఫరా ఇది. అందులో దీనిపైన బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు. సో ఎవరైనా కానీ ఈ హౌస్ని విజిట్ చేయాలనుకున్నా లేదా మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా ఈ స్క్రీన్ పైన నెంబర్ ఏదైతే కనపడుతుందో దాన్ని కాంటాక్ట్ అవ్వగలరా. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే కాకుండా మనల్ని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.